ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ల్యాండ్ ఎక్కడ ఎక్కువ కొంటే రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇప్పుడున్న వాటిలో ప్రధానంగా ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉండి భవిష్యత్తులో ఎక్కువ లాభదాయకంగా వచ్చే అవకాశాల్లో ఉన్న వాటిలో బెంగళూరు హైవే టాప్. బెంగళూరు హైవేలో కూడా షాద్నగర్ అనేది అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా వాటిలో దానికి ఉన్న అడ్వాంటేజ్ల్లో రోడ్ కనెక్టివిటీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే దానికి ఆర్టీసీ ఉంది, రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది. ఈ మూడు హైవే కనెక్టివిటీలు అనేది ఏదైతే ఉందో, మూడు రకాల రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నావో ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లాగే ఆ ఏరియాలో ప్రధానంగా మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అట్లాగే మీకు వచ్చేస్తే ఏదైతే సమతామూర్తి విగ్రహం అక్కడే ఉంది. అట్లాగే మీరు శాంతికి సంబంధించింది అక్కడే ఉంది, సింబయాసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఉంది. అట్లాగే ఇవి కాకుండా మళ్ళీ ఇంటర్నేషనల్ కంపెనీల విషయానికి వస్తే అక్కడే మీకు జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, పిఎన్జీ కానీ, ఏషియన్ పెయింట్ కానీ, అట్లాగే నాట్కో ఫార్మ్ కానీ, ఎంఎస్ ఫార్మ్ కానీ, దీంతో పాటు పక్కకే ఇంకొంచెం ముందుకెళ్తే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు 3 ఉన్నాయి. అక్కడ ఎలికట్ట దగ్గర అక్కడ ఉంది, అట్లాగే మేకగూడ దగ్గర ఉంది, అట్లా షాబాద్ దగ్గర కూడా హైదరాబాద్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అమెజాన్ డేటా సెంటర్స్ అక్కడే ఉన్నాయి. ఆ పక్కనే ఎలక్ట్రిసిటీ సెజ్ ఉంది. ఆ పక్కనే మళ్ళీ మీకు జూ పార్క్ కూడా వచ్చేసింది. అట్లాగే మీకు ఇంకొంచెం ముందుకు పోతే బాలానగర్ దగ్గర హైదరాబాద్లో ఉన్న జీడిమెట్ల, షామీర్పేట, కాటిదాన్, సనత్ నగర్, విఎస్టీ, అజంబాద్కు సంబంధించిన అన్ని కంపెనీలన్నీ కూడా ఆ బాలానగర్ 6,000 ఎకరాల సెజ్జులో ఉంది. అట్లాగే మనకు బూరుగుల ఐఎస్ఓ ఏదైతే బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ ఫస్ట్ సీఎం ఉన్నాడో ఆయనకు సంబంధించిన విలేజ్లో కూడా దాదాపు 748 ఎకరాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చింది. ఏదైతే కాటన్కి దానికి సంబంధించిన ఇండస్ట్రీ ఎంత వచ్చింది. అట్లాగే చటాన్పల్లి దగ్గర వచ్చేసింది. ఆ పక్కనే హల్దీరామ్కి సంబంధించింది. అట్లాగే మెర్జ్ స్టోన్ ఉంది. ఇంకొంచెం ముందుకు పోతే ఏదైతే మనకు షాద్నగర్కి పోతున్న రూట్లో 7 ఈ పాత ఏదైతే NH7 ఉందో ఆ రూట్లో కూడా కొత్తూరు ఇండస్ట్రీ అంతా పెద్ద ఎత్తున ఉంది. అక్కడి నుంచి ఇంకో కొంచెం ముందుకు పోతే ముదిరెడ్డిపల్లి దగ్గర చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చినాయి. అట్లాగే ఇంకొంచెం ముందుకు పోతే మనకు రాజాపూర్, పోలేపల్లి సెజ్ అంటారు. అక్కడ మీకు మొత్తం కూడా ఫార్మాసిటీ అంటే డాక్టర్ రెడ్డీస్ కానీ, అరబిందో కానీ, ఎటిరో కానీ, మైలాన్, సుసైన్, సన్ఫార్మా, జీవీకే, జిఎంఆర్ లాంటి కంపెనీలు కూడా వచ్చేసి ఉన్నాయి. అట్లాగే ఇంకొంచెం ముందుకు పోతే కేశంపేటకు పోయే రోడ్ అంటే ఆమనగల్లు, కందుకూరు, కల్వకుర్తి, శ్రీశైలం పోయే హైవేలో కూడా మీకు దత్తాయిపల్లి అట్లాగే ఆ ఏరియాలో కూడా విపరీతమైన కంపెనీస్ వచ్చేస్తున్నాయి. సో ఆ పక్కనే మీకు రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏదైతే మనం త్రిబుల్ అనుకుంటున్నామో రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా ఉంది. సో ఈ బేస్లో చూసుకుంటే వచ్చే 10 సంవత్సరాల్లో దాదాపు ఒక షాద్నగర్ ఏరియాలో 12 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 12 లక్షల మంది ఎంప్లాయీ డైరెక్ట్గా వస్తే ఇంటికి 3 చొప్పున లెక్క పెట్టుకున్న 4 చొప్పున లెక్క పెట్టుకున్న 48 లక్షల మంది పెరుగుతున్నారు. సో వాళ్ళ మీద మళ్ళీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా బతికే వాళ్ళ సంఖ్య అంటే ఒక ఎంప్లాయీ మీద డిపెండ్ అయ్యి 10 మంది బతుకుతారు. అంటే టీ ఓడనో, టిఫిన్ ఓడనో, లేకపోతే కిరాణా షాప్ అని చెప్పేసి బట్టల షాప్ అని ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 1:10 లెక్క పెట్టుకుంటే కూడా దాదాపు మీకు 1 కోటికి పైగా జనాభా పెరిగే ఏకైక ప్రాంతం ఏదన్నా ఉందంటే బెంగళూరు షాద్నగర్ హైవే. సో ఈ బేస్లో చూసుకున్నప్పుడు చాలా చాలా డెవలప్ అయ్యే ఏరియాల్లో ఒకటి బెంగళూరు హైవే ఉంది. తర్వాత వచ్చేస్తే మనకు ఏదైతే ముంబై హైవే ఉందో ముంబై హైవేలో మనకు ఏదైతే మోకిల్లా లేదా శంకర్పల్లి, సంగారెడ్డి ఈ బెల్ట్ కూడా బాగా పెరిగే ఛాయిస్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేస్తే కూడా మీకు మేడ్చల్ ఏదైతే ఉందో మేడ్చల్ ప్రాంతం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేస్తే గట్కేసకు సంబంధించిన ప్రాంతాలు కూడా పెరుగుతున్నాయి. దీంతోపాటు మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత ఫార్మాసిటీ ఈ గవర్నమెంట్ గందరగోళమైన ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో ఫార్మాసిటీ కొంచెం స్తబ్దతకు గురై ఉంది. కానీ ఆ ఏరియా కూడా ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మనకు కందుకూరు వరకు పెరిగి ఉంది. ఏదైతే తుక్కుగూడ నుంచి మనం తీసుకుంటే, మంకాల నుంచి తీసుకుంటే, లేదా మహేశ్వరం వైపు నుంచి తీసుకుంటే, సో ఆ ప్రాంతం కూడా శ్రీశైలం హైవే అట్లాగే మనకు ఆమనగల్లు వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తంగా ఓవరాల్గా ఎటు చూసినా హైదరాబాదు బ్రహ్మాండంగా దిశ నిర్దేశం చేసి పెంచడానికి స్కోప్ వచ్చేసింది. వీటిలో ది బెస్ట్గా నిలబడేది మాత్రం షాద్నగర్ అనేది నా అభిప్రాయం.